ఇంద్రజ గారు నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాము. ప్రతి మనిషి జీవితంలో అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం అనే రెండు విషయాలు జరుగుతాయి. దానివల్ల వాళ్ళు పడ్డ కష్టాలేంటి, ఇవ్వడానికైనా సరే ఇచ్చింది తీసుకోవడానికైనా సరే ఎంత వాళ్ళు కష్టపడ్డారన్నది ప్రతి ఒక్కరి దగ్గర ఒక కథ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రమేష్ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వచ్చారు కాబట్టి ఈ టాపిక్ కూడా రిలేటెడ్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అది కనుక్కుందాం. మనం ఫస్ట్ మనం రమేష్ గారి దగ్గర నుంచి కనుక్కుందాం, ఎందుకంటే ఊరు మొత్తం దగ్గర నుంచి మీరు అప్పులు తీసుకొని ఉన్నారు. నేను డబ్బులు ఇవ్వడం వరకే, అందరికి అప్పులు ఇవ్వడం వరకే, కానీ నేను ఎప్పుడు అప్పు తీసుకోలేదు. రియల్ లైఫ్ లో స్కిట్ లో కూడా, అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో. కానీ మీరు ఇచ్చిన అప్పులు ఎప్పుడైనా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తిరిగి వచ్చాయి, లేకపోతే ఎట్లా ఇన్సిడెంట్ జరిగాయా? ఎందుకంటే చాలా సార్లు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఈ డబ్బుల విషయంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతూ ఉంటది. సో అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ ఉందా మీ లైఫ్ లో? ఇచ్చిన వాళ్ళు ఎవరు నాకు ఇప్పటి వరకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు లేవు. సో బేసిక్ గా ఈ విషయంలో మా రమేష్ గారు సేఫ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? సని గారు. మనకొండలో వైన్ షాప్ దగ్గర ఆల్మోస్ట్ ఇదికో 10,000 అప్పు ఉంది. నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర ₹1 అప్పు చేయలేదు. సో స్వీట్. నేను ఇచ్చాను కానీ మళ్ళీ వాళ్ళు నాకు రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళ పేర్లు చెప్తే బాగోదు కాబట్టి చెప్పట్లేదు. కానీ దానివల్ల మీ రిలేషన్షిప్ లో స్ట్రెయిన్ వచ్చిందా వాళ్ళతో? ఫ్రెండ్షిప్ కట్ అవుతుందని నేను అడగట్లేదు వాళ్ళకి. ఆల్ రైట్, మరి ప్రవీణ్. మా నాన్న చనిపోయిన తర్వాత మాకు తెలిసింది మాకు 10 లక్షలు అప్పు ఉందని. మళ్ళీ ఆయన ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఏం చెప్పలేదు. అయ్యా జెన్యూన్ గా మేమే వాడుకున్నామా లేకపోతే మా నాన్న వేరే వాళ్ళకి ఇప్పించిండో కూడా తెలియదు. మా అన్న అన్నాడు వాళ్ళందరి ఇంటి మీదకి వచ్చి గొడవ, బయటికి రండి అది ఇదనేసి గొడవ. ఒకరు మా నాన్న చనిపోయిండు, మేము ఆ బాధలో ఉన్నాం, వాళ్ళు డబ్బులు గట్ట అనేసి గొడవ. అందరి మా అన్న ఏం చేసినంటే అరే మనం ఇప్పుడు 10 లక్షలు అంటే మనం కట్టలేం కదా, సూసైడ్ చేసుకుందాం అని తాటి తెచ్చిండు మా అన్న. అప్పులు అనేటి జీవితంలో అయితేనే ఉంటాయి. ఓకే, మనకు తెలియదు కాబట్టి ఆ ఎవరికి ఇచ్చిండో కూడా మనకు తెలియదు, వాళ్ళని వెళ్ళి మనం అడగలేము. మన నాన్న తీసుకున్నాడు కాబట్టి ఆయన పేరు పోకుండా మనం కష్టపడి కడదామనేసి నా మాట చెప్పి ఇప్పటికీ నేను సంపాదించే ప్రతి ఒక్క రూపాయి నేను వాళ్ళకి గడతనే ఉన్నా. ఫస్ట్ టైం నేను నా సొంతంగా నేను ఒకరి దగ్గర అప్పని కాదు, ఫ్రెండ్లీగా నాకు ఒక ప్రాబ్లం ఉంది ఇవ్వనేసి నేను అడిగితే నాకు ఫస్ట్ టైం ₹1,00,000 ఇచ్చింది ఫైమా. అంటే నేను వేరే వాళ్ళని ఎవరిని అడగలేను. ఒకవేళ నువ్వు ఇస్తావా అనేసానంటే ఎమ్మన్నే నాకు ఒక 1 lakh ఎమ్మన్నే ఇచ్చింది. థ్యాంక్ యూ ఫైమా, నీ డబ్బులు కూడా త్వరలో నేను ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అప్పులన్నీ మీరు త్వరలో తీర్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ షేరింగ్ దిస్ స్టోరీ విత్ us. దయచేసి ఎవరికి కూడా నమ్మే డబ్బులు అయితే ఇవ్వద్దు. నేను లైఫ్ లో చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పు ఏంటంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి చెల్లెలు చనిపోతుంది, ఆపరేషన్ బెడ్ మీద ఉంది అని అంటే ₹1 కాదు ₹2 కాదు, పేపర్ వితౌట్ పేపరు 12 లక్షలు ఇచ్చా. 12 లక్షల రూపాయలు 3 సంవత్సరాల క్రితం ఇస్తే నా ఆపదలో గానీ, మా అన్నయ్య పెళ్లిలో గానీ, మా అమ్మ ఆపరేషన్ టైంలో గానీ తిరిగి నాకు ఆ డబ్బులు ఇవ్వలే. స్టిల్ ఇప్పటికీ నాకు 3,40,000 ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాలి. సో దయచేసి ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ మనిషి అసలు నమ్మకమైనా సరే అంత ఇవ్వద్దు. నేను ఇచ్చేసరి నేను మోసపోయాను కాబట్టి నేను ఆ డబ్బుల గురించి మేడం మా అమ్మకి దగ్గర 2 ఆపరేషన్లు అయినాయి. ఈ 2 ఆపరేషన్లు అయినప్పుడు లిటరల్ గా బతిమాలుకున్నా, నాకు వడ్డీకి ఇచ్చిన కదా, నేను ఆపదంటే ఇచ్చిన డబ్బులు నీకు దండం పెడతా అన్న, మా అమ్మ ఆపరేషన్ ఉంది ఇవ్వంటే తిరిగి నా డబ్బులు నాకు ఇవ్వలే. ₹3,40,000 ఇవ్వాలి నాకు. రష్మి, నువ్వు ఎవరికైనా అప్పిచ్చావా? ఇచ్చా. ఎంత ఇచ్చావు? అంటే ఒక మనిషికి కాదు, 2-3కి చిన్నగా అట్లా ఇచ్చాను. చిన్నగా అంటే ఎంత? ఒక 5 lakhs 10 lakhs? నేను పర్సనల్ గా అయితే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక్కసారి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అది ఎప్పుడు నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఫస్ట్ వేరే ఛానల్ కి నా ఫస్ట్ టీవీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అప్పుడు నా దగ్గర ఏం లేదు, నా దగ్గర నిజంగా క్యాష్ లేదు. ప్రొడక్షన్ హౌస్ ఇచ్చిన చెక్ నేను విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేయాలంటే నాకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇక్కడ. సో దానికి ఒక 5,000 రూపీస్ అనేది నేను వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని వెంటనే ఆ చెక్ ఎన్కాష్ చేసుకొని ఇచ్చేసా. కానీ ఫస్ట్ టైం నా లైఫ్ లో 5,000 అడిగేటప్పుడు, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఎవర్, నేను చేతిలో చెక్ ఉన్నా చేతిలో క్యాష్ లేక నేను అది ఓపెన్ చేయలేకపోయాను. ఆ ఎమర్జెన్సీలో డబ్బులు అడగడం అనేది నిజంగా మనసు పిండేసింది. బట్ దట్ 1 మూమెంట్, ఆ ఒక్క సెకండ్ మాత్రం అడిగేటప్పుడు, బికాస్ దట్ వాజ్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అన్నమాట. అండ్ లైఫ్లో ఆ టైం నాకు మళ్ళీ ఎప్పుడు రాకూడదు అనేది మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఇప్పుడు దాకా అట్లాంటి టైం ఎవరికైనా ఇచ్చాను కానీ ఎవరి దగ్గర తీసుకునే పరిస్థితిలో అయితే రాలేదు, ఎప్పుడు రాకూడదు కూడా, నాకే కాదు ఎవరికి రాకూడదు. థ్యాంక్ యూ.
అండ్ ఇటువైపు తన్మయ్. ఫస్ట్ టైం నా లైఫ్లో మేడం మా నాన్న చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు చేయడానికి నా దగ్గర రూపాయి లేదు. బిఫోర్ డే ఇక్కడ 3 months బ్యాక్ జబర్దస్త్ షూట్ అయిపోయింది. ఆ ఇంటికి వెళ్ళిపోయాను. మార్నింగ్ కాల్ వచ్చేసింది నాన్న చనిపోయాడు అని. ఎక్కడో ఒక అనాథ శవం లాగా పడిపోయాడు. తీసుకొని వచ్చి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఒక ఐస్ బాక్స్ తేడానికి డబ్బులు లేవు. నేను ఎవరికి చెప్పాలో అర్థం కాల. వెంటనే నూకరాజ్కి ఫోన్ చేస్తే కార్ తీసుకొని వచ్చేసాడు. నన్ను తీసుకెళ్ళిపోయాడు. నా చేతిలో అసలు 1 రూపాయి కూడా డబ్బులు లేవు. అసలు నేను ఆయనకు ఒక ఐస్ బాక్స్ పెట్టడానికి డబ్బులు లేకపోతే అప్పటికప్పటికి ఒక 30,000 నూకరాజ్ కొట్టాడు. 5 లక్షల రూపాయలు నేను బయట అప్పు చేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. సిన్స్ 10 years నుంచి ఒక్కదాన్ని 10 మందిని ఇప్పటికీ కూడా ఇల్లు కట్టించి అందరినీ చూసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్. చాలా వరకు బయట వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు టీవీలో చేస్తారు, ఈవెంట్లు చేస్తారు, వీళ్ళకి ఏమి చాలా డబ్బు ఉంటుంది అనుకుంటారు. మా నాన్న చచ్చిపోయినప్పుడు కనీసం మా ఇంట్లో వాళ్ళకు కూడా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. నేనేం చేయాలో తెలియక ఒక్కదాన్ని నేను మా నాన్న పాడి మోసుకుంటూ అప్పు చేసి ఆయన అంత్యక్రియలు ఆయన పెద్ద కర్మలు అన్నీ చేయాల్సిన సిచ్యువేషన్. డబ్బుంటే మన ఫ్యామిలీ బాగుంటారు, మనము బాగుంటాం. నా లైఫ్లో నేను అప్పు చేసిన సిచ్యువేషన్ మా నాన్న కర్మలు చేయడానికి మాత్రమే చేశాను. స్ట్రాంగ్గా ఉండండి అండ్ ఖచ్చితంగా బాగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ తన్మయ్ ఫర్ షేరింగ్ ది సిచ్యువేషన్ విత్ అస్. అండ్ నెక్స్ట్ వచ్చి సాగరిక గారు తన్మయ్ గారు స్టోరీ వినేటప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు. డెఫినెట్గా అందరి లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లం అనేది లేకుండా ఉండదు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. బట్ ప్లీజ్ సాగరిక, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు షేర్ విత్ us. మా డాడీకి నేను ఒక కొడుకులాగా ఉండేదాన్ని. మా ఇంట్లో 3 అమ్మాయిలు అనమాట. నేను సెకండ్ అమ్మాయిని. మా డాడీ వెల్డింగ్ వర్క్ చేస్తారు. మా డాడీతో వెల్డింగ్ వర్క్కి వెళ్ళేదాన్ని. ఎండలో మా డాడీ ఒక్కళ్ళే కష్టపడతారు కదా. ఇంట్లో 5 ఉంటాం, ఎర్నింగ్స్ లేవు. నేను చిన్న స్కూల్స్లో చెప్పేదాన్ని, హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. అంటే నేను సంపాదించిన ప్రతి రూపాయి మా ఇంటి కోసమే పెట్టేదాన్ని. ప్రతిసారి నేను ఏమిచ్చినా దానికి రిటర్న్లో మా డాడీ నుంచి కొంచెం ప్రేమ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. అంటే నేను ప్రతిసారి ఏమిచ్చినా సరే మా నాన్న నన్ను మంచిగా చూసుకుంటారు, నా మీద కొంచెమైనా ప్రేమ చూపిస్తారు అని అనుకుంటారు. కానీ బట్ నేను ఇప్పటి వరకు అలా చూడలేదు. ఐ నో ఫాదర్ ప్రేమ అనేది అంత తొందరగా ఎవరికి వాళ్ళు కూడా బయట పెట్టరు. వాళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది, కానీ బయటకు చూపించరు. కానీ వాళ్ళిద్దరి మీద చూపించేంత ప్రేమ నా మీద ఎందుకు చూపించట్లేదు అన్న బాధ తప్ప నాకు ఇంకేం లేదు. ముగ్గురు అమ్మాయిలకి కష్టపడి పెళ్లి చేశారు. కానీ పెళ్ళయి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా డాడీ వాళ్ళు నన్ను చూడటానికి రాలేదు. పెళ్ళయి మా హస్బెండ్కి ఫస్ట్లో అసలు జాబ్ కూడా ఏం లేదు. దానికోసం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ చాలా ఆఫీసెస్ కానీ చాలా తిరిగారు, బట్ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. సో తిన కోసమైనా నేను ఏదో ఒక జాబ్ చెయ్యాలి అని చెప్పి జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మంత్ చాలా కష్టపడ్డారు. దాని తర్వాత ఐ వాజ్ ద వెరీ హ్యాపీ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేను చెప్తా, మా హస్బెండ్ అంత బాగా చూసుకున్నాను నన్ను.